హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ నవ్య. మీరు చూస్తున్నారు లాస్య విహాన్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చాలామంది చూస్తున్నారు, బట్ చూసిన వాళ్ళు ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో కూడా ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంక ఈరోజు అయితే మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా రోజులు అవుతుంది ఇడ్లీ చేయక. ఇంక ఇక్కడైతే ఇడ్లీ బ్యాటర్ కలిపిన అండ్ ఇంక ఇందులో ఏం కలపాలంటే ఇడ్లీ రవ్వ అండ్ మినపప్పు ఇంతే సింపుల్గానే చేసుకున్నాను. యాక్చువల్గా నేను ఇడ్లీ మధ్య ఎందుకు చేయట్లేదంటే కొంచెం హెల్తీగా చేద్దామని అనుకుంటానా, కానీ నేను బయటికి వెళ్ళడం వీలవ్వట్లేదు, ఇంకా మర్చిపోవడం అవుతుంది. సో ఇంకెట్లా రవ్వ అవుతుంది, ఇంకా చాలా రోజులు అవుతుంది కదా సర్లే ఇంకా మళ్ళీ తర్వాత హెల్తీగా చేసుకుందాము అనేసి ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇట్లా మామూలుగా అయితే చేస్తున్నాను. మీలో ఎంతమందికి ఇడ్లీ అంటే ఇష్టమో చెప్పండి. యాక్చువల్ నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టము. అన్ని టిఫిన్స్లో కల్లా ఇడ్లీ బాగా నచ్చుతుంది. బట్ ఇడ్లీ గురించి తెలిసిన తర్వాత తినడం తక్కువ అయిపోయింది. అంటే ఇడ్లీ అండ్ దోశ ఈ రెండింటితో పోలిస్తే దోశనే బెటర్, దోశనే హెల్దీ. సో ఎందుకో కూడా చెప్తాను నేను ముందు ముందు ఇంకా వీడియోస్లో. సో ఇక్కడైతే పెట్టేసిన పిల్లలకు కూడా స్నాక్స్ అయితే పెట్టేసిన. ఇక్కడ ముందు రోజు అదే నేను ప్రిపేర్ చేశాను కదా స్నాక్స్, సో అవి కూడా పెట్టేసిన. మా పిల్లలు ఒకటి టేస్ట్ చేసి ఏమన్నారంటే పూరిలా ఉంది అని చెప్పారు, బట్ అది మెత్తగా ఉంటుంది, ఇది కొంచెం గట్టిగా ఉంది అంతే అని చెప్తున్నారు. సో ఇంకా పిల్లలకు కూడా ఇడ్లీ అయితే వేసి ఇచ్చాను. సో మీరు ఈరోజు ఏం టిఫిన్ చేశారో నాకు కామెంట్లో షేర్ చేయండి. సో ఇంకా హడావిడిగా అయిపోతుంది మార్నింగ్, కొంచెం హెల్దీ రెసిపీస్ చేద్దామని అనుకుంటున్నా. చూడాలి. ఇంకా ఇక్కడైతే నా టిఫిన్ నేనైతే ఒక 3 ఇడ్లీలు వేసుకొని తిన్నాను. మరి ఇంకా నాకు ఆప్షన్ లేదు, ఇంకా వేరేమన్నా చేసుకుందామని అంటే అప్పటికే 10 అయిపోయింది. సో ఇంకా లేట్ అవుతుంది అనేసి ఇంకా ఇక్కడ కరివేపాకు పొడి అండ్ పల్లి చట్నీ వేసుకొని తిన్నాను అనమాట. సో తినొచ్చు అప్పుడప్పుడు, రెగ్యులర్గా మాత్రం ఇడ్లీ దోశ అయితే తినొచ్చు. డైట్ కంట్రోల్లో ఉండేవాళ్ళు అంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మాత్రం, బట్ వెయిట్ మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళు అయితే తినొచ్చు, ఏం కాదు. అండ్ ఇక్కడైతే ఇంకా అమ్మమ్మ వాళ్ళకి వచ్చిన, సో ఇంకా టిఫిన్ ఇడ్లీ చేశాను కాబట్టి అమ్మమ్మకి ఇద్దామనేసి ఇది నేను అంతకుముందు వీడియో చూపించాను 3 కాయలు కొంచెం పెద్దగానే. సో ఇంకా వీటిని అయితే తెంపేస్తున్నాను. ఈ స్టేజ్లో తెంపితేనే మనకి దక్కుతాయి, ఇంకా ఎందుకంటే వేరే వాళ్ళు వచ్చి తెంపుకొని వెళ్తారనమాట. పర్లేదు ఇట్లయినా బాగానే ఉంది, కొంచెం పుల్ల ఉంది అంతే. పులుపు కూడా మంచిదే మనకి, అంటే న్యాచురల్గా దొరికే పులుపు అంటే ఇంకా మంచిది. సో ఇంకా ఇందులో పుల్లగా తీయగా 2 కాంబినేషన్ ఉన్నాయి ఈ కాయలకైతే. ఇంకా చూస్తున్నాను జామకాయలు ఏమైనా ఉన్నాయా అనేసి. ఈ జామ చెట్టు కొంచెం స్పెషల్, ఎందుకంటే ఇది ఎర్ర జామకాయ అనమాట. ఈ చెట్టు మంచిదన్నమాట. ఇది ఎర్ర ఉంటాయి కదా జామకాయలు, అవి హెల్దీ అనమాట, రక్తం కూడా మంచిగా పడుతుంది. 2 అయితే ఉన్నాయి జామ చెట్లు, ఒక్క కాయ కూడా లేదు. మొత్తం వనంలాగా అయిపోయింది. చూడాలి ఇంకా మంచిగా ఒక 4 గట్టిగా వర్షాలు పడితే అప్పుడు అంతా కూడా క్లీన్ చేయాలి, అంటే కలుపు మొక్కలు అవన్నీ తీసేయాలి. ఇక్కడ అయితే ఇంకా రోజ్ చెట్టు, ఇది పువ్వులు బాగానే ఉన్నాయి కానీ ఇంకా వాటినే ఇవి రెక్కలు ఊడిపోతున్నాయి ఇవి, అందుకే ఇంకా తెంపట్లేదు. కొంచెం మొగ్గలా ఉన్నప్పుడే తెంపుకొని పెట్టుకుంటే బాగుంటుంది, లేకపోతే మొత్తం ఇట్లా ఫుల్గా పూసిన తర్వాత కష్టం. ఇంకా ఇక్కడ అమ్మమ్మకైతే ఒక 4 ఇడ్లీలు, ఇది ఆల్రెడీ నేను అంతకుముందు తీసుకొచ్చాను కరివేపాకు పొడి అంటే చట్నీ కూడా. ఇందులో 4 ఇచ్చాను కానీ 2 తింటుంది, మళ్ళీ ఆఫ్టర్నూన్ అట్లా తింటుంది. ఒకసారి తినలేదు అమ్మమ్మ. సో ఏది తిన్నా కూడా కంట్రోల్గా తింటుంది. అందుకే అసలు మా అమ్మమ్మకి ఒక బీపీ కానీ షుగర్ కానీ ఇట్లాంటివి అయితే ఏం లేవు, బట్ ఇప్పుడే కొంచెం మోకాలు నొప్పి ఉంది అని అంటుంది. ఇంకా ఎంతైనా పెద్ద మనుషులు ఇంకా. సో ఇంకా మా అమ్మమ్మ గ్రేట్ అని ఒప్పుకుంటాం మేమైతే. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత వాటర్ అయితే కంప్లీట్ చేశాను 1 లీటర్. దాని తర్వాత ఇంకా లంచ్ ఈరోజు అయితే చాలా సింపుల్ అండి, అసలు ఎక్కువ ఏం ప్రిపేర్ చేసుకోలేదు. ముందు రోజు ఇది లెఫ్ట్ ఓవర్ రొయ్యల టమాటా ఉంటే అది వేసుకొని తిన్నాను. ఈరోజు నేను కర్రీ ఏం వండలేదండి, ఎందుకంటే అసలు ఎందుకో వీలు అవ్వలేదు. ఇంకా ఇడ్లీ అవన్నీ చేసేసరికి ఫుల్ టైం పట్టింది. ఇంకా అందుకే పిల్లలకైతే ఒక ఎగ్ అయితే వండి పంపించాను నేను. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కనేసి ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ దగ్గర తెచ్చిన దానిమ్మకాయ ఉంటే అదైతే ఇంకా ఒలుస్తున్నాను. దానిమ్మకాయ ఒలవడం కూడా ఒక ఆర్టే నిజంగా. సో ఇంకా అట్లా అనమాట. ఇక్కడ పిల్లలైతే వచ్చిళ్ళు పాపం, బ్యాగులు చూడండి అక్కడ పడేసిళ్ళు. ఇక వాళ్ళకు కూడా విసుగు వస్తుంది. ఇక్కడ బాబు కూడా చూడండి పాపం రాగానే బ్యాగులు అక్కడనే పడేసిండు, ఫుల్ వెయిట్ ఉందన్నమాట బ్యాగ్. ఇంకా పిల్లలకైతే వాటర్ ఇచ్చేసాను, ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళు.
దాని తర్వాత ఇంకా స్ప్రౌట్స్ అండ్ ఇక్కడ దానిమ్మ గింజ 2 మిక్స్ చేసి ఇస్తే కొంచెం తింటారు కదా అనేసి ఇక్కడ స్నాక్స్ కింద ఇవే ఇస్తున్నాను. స్నాక్స్ కూడా హెల్తీగా ఇవ్వడానికి ట్రై చేయండి. ఏది తిన్నా ఒక లంచ్ టైంలోనే, ఇంకా మన జంక్ ఫుడ్ కానీ ఏదైనా లంచ్ టైంలోనే ఇవ్వండి. కానీ కొంచెం మార్నింగ్ ఇట్లా ఈవినింగ్స్ టైం, నైట్ టైంలో కొంచెం హెల్తీ ఉండేటివి ఇవ్వండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నానంటే పిల్లల సాక్స్లు ఉంటాయి కదా, అంతా బాగానే ఉంటుంది. ఒక 1 ఇయర్ అవుతుంది తీసుకొని అంతే. అయితే ఎలాస్టిక్ పోయిందనమాట, అంటే లూజ్ అయిపోయి కిందికి జారుతూ ఉంది. ఇంకేం చేశానంటే ఇక చిన్న స్ప్లిట్ లాగా ఇచ్చేసిన పైన ఇచ్చేసి ఇక్కడ ఎలాస్టిక్ అయితే పెడుతున్నాను నేను. ఎంతమంది ఇట్లా చేస్తారో చెప్పండి. మీరు అనుకోవచ్చు కొత్తవి కొనవచ్చు కదా అనేసి. నిజంగా అంతా చూస్తే బాగానే ఉంది, ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు, అక్కడ చినినట్టు కూడా లేదు. అంత బాగున్నప్పుడు ఎందుకండి వేస్ట్ చేయడం. ఐ థింక్ ఎలాస్టిక్ ఎట్లా నా దగ్గర ఎప్పటికీ ఉంటుంది, ఎందుకంటే పిల్లలకి ఇప్పుడు పాయింట్స్ కానివ్వండి ఇట్లా ఉంటాయి కదా, అవి పోతే ఎలాస్టిక్ పెడతాను. ఇక్కడ ఒక చిన్న ముక్కలాగా తీసుకున్నాను ఎలాస్టిక్. అంటే కొలత చూసుకోవాలి మనం, ఎంత అయితే వస్తుందో కరెక్ట్గా పిల్లల కాలు ఎంత అలా ఉందనేసి చూసుకొని ఆ మెజర్మెంట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఎలాస్టిక్ అయితే మనం ఎక్కించాలన్నమాట. ఇప్పుడు పిన్నిస్ కానీ లేకపోతే సైడ్ పిన్తో ఇట్లా పెట్టి లోపలికి ఎక్కించాలి. ఎక్కించిన తర్వాత ఇంకా ఆ జాయింట్స్ ఉంటాయి కదా చివరివి, అవి ఇట్లా కుట్టుకోవాలి. చాలా సింపుల్ అనమాట. ఈ మాత్రం దానికి మళ్ళీ ఇవి పాడేయడం, కొత్తవి కొనడం ఎందుకు, డబ్బులు వేస్ట్. ఆ డబ్బులు పెడితే మనకి ఎట్లాగో ఎలాస్టిక్ వస్తుంది, కొన్ని రోజుల వరకు వస్తుంది ఎలాస్టిక్ కూడా. అట్లా ఒక మీటర్ ఎలాస్టిక్ తీసుకుంటే మనకు ఒక 4-5 జతల సాక్స్లో కూడా వేయవచ్చు, అంతా ఉంటుంది అనమాట. సో ఇక్కడ చివర్లో అయితే కుట్టుకుంటున్నాను. మీలో ఎంతమంది ఇట్లా చేస్తారో నాకు చెప్పండి. నేను అంటే ఒక యూజ్ అవుతుంది కదా అనేసి చెప్తున్నాను. కొత్తవి కొనాలంటే అంత ఈజీగా నేను ఏది కూడా పాడేయని చెప్పాను కదా. సో ఇట్లయితే చేసుకుంటాను. కొన్ని టిప్స్ అయితే ఫాలో అవుతాను నేను. సో ఇది నాకు వచ్చిన ఐడియాని, నేను ఎక్కడ కాపీ చేయలేదు. అండ్ ఈవెన్ మీరు ఇప్పుడు ఎలాస్టిక్ ప్లేస్లో రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మనం జుట్లు వేస్తాం కదా పిల్లలకి, వేసిన తర్వాత రబ్బర్ బ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు. డైరెక్ట్ ఇంకా కట్ చేసి పెట్టేసి మళ్ళీ సేమ్ ఇట్లనే కుట్టుకోవచ్చు ఒకవేళ ఎలాస్టిక్ లేదని అనుకుంటే. సో ఇదైతే కొంచెము ఈక్వల్గా ఉంటుంది కదా, అంటే ఏమంటారు ఇప్పుడు ముద్దలాగా కాకుండా, అంటే ఇప్పుడు ఇది అయితే అచ్చులు పడవు అనమాట. ఇది పెడితే మామూలుగా మన రబ్బర్లు ఉంటాయి కదా, అవి పెడితే మాత్రం కొంచెం ఇట్లా అక్కడ వరకు ఇట్లా స్క్రాచ్ లాగా వస్తుంది వాళ్ళకి. సో ఇంకా అది లోపల కుట్టిన తర్వాత మళ్ళీ మీది నుంచి ఇది మనం కట్ చేసింది ఏదైతే ఉందో అదే బ్లాక్ దారంతో ఇట్లా కుట్టుకుంటే సరిపోతుంది. ఇలా కొన్ని టిప్స్ పాటిస్తే కొంచెం మనీ సేవ్ అవుతుంది మనకి. సో ఇంకా ఇట్లయితే చేశాను. ఆల్రెడీ కొత్తవి కూడా తీసుకున్నాను నేను. అయితే ఇవి ఎందుకనంటే ఇంకెప్పుడైనా సేఫ్టీ సైడ్కి ఒకవేళ ఇప్పుడు అసలే వర్షాకాలము, అవి తడిసినా ఏమైనా అయినా కూడా మళ్ళీ ఇవి సేఫ్ సైడ్కి ఉంటాయి అనేసి ఇట్లా కుట్టయితే పెడుతున్నాను. చెప్పాలంటే ఇవి లూజ్ అయినాయనే మా పాపకు కొనిపించింది వాళ్ళ ఫాదర్ తోటి. నేను వద్దు బిడ్డ, నేను మంచిగా వాటిని చేస్తానంటే అస్సలే వినలేదు. ఇంకేం చేస్తాం, ఎప్పుడైనా యూజ్ అయితే ఇక 2 జతలు ఖచ్చితంగా ఉండాలి పిల్లలకైతే. దాని తర్వాత ఇంక ఈవినింగ్ నేను ఇక్కడ మార్నింగ్ చేసిన ఇడ్లీ ఉంటే ఒక 3 ఉండే, వాటిని ఇట్లా చాలా టేస్టీగా ఉంది. అసలు నేను ఎప్పుడు ఒక 2-3 సార్లు చేశాను నేను చాలా ఇయర్స్ బ్యాక్. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. నేను ఇది షార్ట్స్లో పోస్ట్ చేశాను చూడండి, కొంచెం కామెడీగా ఉంటుంది. అదేనండి ఇట్లా మీనా గారిది డైలాగ్ ఉంటుంది కదా సూర్యవంశంలో మూవీ, అది యాడ్ చేశాను. మీలో ఎంతమందికి ఇట్లా ఇష్టమో చెప్పండి. అంటే మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇట్లా మీకు ఇడ్లీ మిగిలితే. అండ్ లాస్ట్లో కొంచెము నిమ్మకాయ పిండుకుంటే కూడా బాగుంటుంది, సేమ్ అని ఉప్మా లాగానే అనమాట. సో ఇంకా అది కొంచెం ప్రాసెస్ వేరే ఉంటుందిలేండి. తాలింపు అయితే సేమ్ అంతే, ఇంకా మనం ఇందులో పల్లీలు అవన్నీ వేసుకోవచ్చు, కానీ నేనైతే ఫాస్ట్గా అయితే చేసేసాను. సో ఇదనమాట ఇక్కడ. ఇంకా నేనైతే నా డిన్నర్కి చాలా సింపుల్గా తీసుకున్నాను, ఎందుకంటే మార్నింగ్ నేను ఇడ్లీ తిన్నాను, ఆఫ్టర్నూన్ లంచే తిన్నాను. ఇంకా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ పోయినాయి నా బాడీలోకి, అందుకని నైట్ సింపుల్గా ఉండాలనేసి ఇట్లా ఒక చిన్న కప్పు ఇవి తీసుకున్నాను అనమాట. ఇందులో దానిమ్మ గింజలు అండ్ స్ప్రౌట్స్ ఇవన్నీ మిక్స్ చేసి వేసుకొని తిన్నాను. ఇదే ఎనఫ్ అయింది నాకు. సో ఇదనమాట ఈరోజు చిన్న వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.